ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ 2024 డిసెంబర్ 31వ తేదీ ఆఖరి గడియలలోనికి మనం వచ్చి ఉండగా దేవుడు ఆయన నూతన కార్యములను ఆయన జరిగించువాడు. వాస్తవానికి నోవహు జీవితములో ఆయన జరిగించిన నూతనమైన కార్యం ఇది కదా. గత పాత అనుభవాలలో నుండి నోవహును దేవుడు క్రొత్త అనుభవాల్లోనికి తీసుకొని వచ్చాడు. పాత భూమి మీద నుండి ఆయన క్రొత్త భూమిలోనికి ఆయన తీసుకుని వచ్చాడు. లేదా ఇలా చెప్పుకుందాం, పాడైపోయి పతనమైన ఆ భూమిని ఆయన శుద్ధి చేసి నూతనపరచి ఆ నూతనపరచిన ఆ భూమి మీదికి నోవహును దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ద్వారా వాగ్దానము చేయబడిన నూతన కార్యములను మనము పొందబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన నూతన కార్యములను ఆయన జరిగించువాడు. దేవుడు ఈ జల ప్రళయములో నుండి నోవహును ఆయన మరొక నూతన భూమిలోనికి తీసుకుని వచ్చాడు. 2024 నుండి దేవుడు మరొక నూతన సంవత్సరములోనికి ఆయన మనలను ఆయన తీసుకొని వచ్చేవాడు. అదొక క్రొత్త భూమి, క్రొత్త లోకము, క్రొత్త ప్రపంచము, ఆయన పునరుద్ధరించబడినటువంటి ఆ భూమి. ప్రియుల దేవుడు ఆయన పతనమైన దానిని ఆయన పునరుద్ధరించువాడు కదా. మనం ఉదాహరణకు మనం గమనిస్తే భూమి మీద సెల్ ఫోన్లు పాడైపోతాయి. ఏం చేస్తాము? వాటిని డెడ్ స్టాక్ లేదా గార్బేజ్ కదా, వాటిని మనం పారవేస్తాం. కొన్ని వెహికల్స్ పాడైపోతాయి. ఇండియాలో అయితే 15 ఏళ్ళు అయిన తర్వాత తీసేయాలి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మనం కండిషన్ ఉంది సార్ అని అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. వాళ్ళకు తెలియకుండా మనలో ఒక 5 ఏళ్ళు మనం తిరుగుతూనే ఉంటాం. అమెరికాలో అట్లా కాదు. 15 ఏళ్ళు వస్తే అది రోడ్డు మీద తిరిగిందంటే దాన్ని బుల్డోజర్తో తొక్కేస్తారు కదా. అంటే దాని కాల పరిమితి అయిపోయింది కదా. మనం కాల పరిమితి అయిపోయినవి పాడైన వాటిని మనం ఏం చేస్తాం? మానవులం పారవేసేవారం, త్రోసివేసేవారం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. పాడైపోయిన వాటిని ఆయన పునరుద్ధరించువాడు, ఎండిపోయిన వాటిని ఆయన చిగురింపజేసేవాడు. ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఎరుగుదాం. అసలు మొట్టమొదట దేవుడు ఈ నూతనమైన కార్యం ఎప్పుడు ఆయన జరిగించాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 3 వచనాలను మనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియులారా, ఈ భాగంలో అంటే థియాలజీ ప్రకారం చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొంతమంది ఏమన్నారంటే 1వ వచనములోనే దేవుడు భూమిని ఆకాశమును ఆయన సృష్టించాడు. అయితే 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను మారెను అని కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు. ఎందుకు మారింది? దీన్నే గ్యాప్ థియరీ అన్నారు. 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏదో చరిత్రలో కొన్ని కార్యాలు జరిగాయి. వాటిని దేవుడు అక్కడ మన కొరకు వ్రాయించలేదు. అపవాది భూమి మీద పడద్రోయబడగా ఈ భూమి నిరాకారముగా మారిపోయింది. దేవుడు భూమిని ఆయన నిరాకారముగా మార్చినవాడు కాడు. ఆయన ప్రయోజనకరముగా ఈ భూమిని మార్చినవాడు. అయితే నిరాకారముగా మారిపోయింది. చీకటి కమ్ముకుంది. అయితే దేవుడు కార్యము చేయడం ప్రారంభించాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దీని మూల భాషలో ఏమని ఉంటుందంటే,
దేవుని ఆత్మ ఒక కోడి తన గుడ్ల మీద ఎలా రెక్కలను ఇలా ఆడించి పొదుగుతూ ఉందో, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఆయన పొదుగుచుండెను. అంటే పతనమైనది, నిరాకారముగా మారిపోయినది, తర్వాత శూన్యముగా మారిపోయినది, చీకటి కమ్ముకున్నది. దేవుడు దాన్ని విడిచిపెట్టినవాడు కాడు, దానిని ఆయన పునరుద్ధరించినవాడు కదా, తిరిగి దానికి రూపాన్నిచ్చినవాడు. ఆకారము లేని వికారమైన దానికి మరలా తిరిగి ఆకారాన్నిచ్చాడు. నిర్జీవమైన దానికి ఆయన జీవాన్ని పోశాడు. చీకటిలో ఉన్న దానికి ఆయన వెలుగును అనుగ్రహించాడు. వెలుగు కమ్మని పలుకగా. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన వేస్ట్ అండి, వాడి దేనికి పనికిరాడు. ఆ అమ్మాయి అసలు చదువా అంతంతే, కుటుంబమా అంతంతే, ఆరోగ్యమా అంతంతే, వేస్ట్, పనికిరారు అని అంటారే. దేవుడు అలాంటి వాళ్ళను తన చేతిలోనికి తీసుకొని వారికి ఆకారాన్ని ఇస్తాడు, వారికి జ్ఞానాన్ని ఇస్తాడు, వారికి సౌందర్యాన్ని ఇస్తాడు, వారికి ఆయన గుణగణాలను ఇస్తాడు. వారిని తిరిగి ఆయన తన పని కొరకు ఆయన వాడుకునేవాడు. మనమందరూ ఒకప్పుడు అలాంటి వారమేనండి కదా. డిసెంబర్ 31 వస్తే నాకు చాగలమరి జీవితం జ్ఞాపకం వస్తుంది. చాగలమరిలో మదంతా ఒక గ్యాంగ్. సో అది హైవే, చెన్నై పోయే హైవే. సో రాత్రిగాను ఎన్నో వెహికల్స్ వస్తాయి కదా, ప్రతి వెహికల్ ఆగాలి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి, పోవాలి. అంటే మేము అప్పుడు 2-3 అయి ఉంటాం అన్నమాట. అది గత జీవితం. మనము ఒకప్పుడు ఎలాంటి వారము అంటే చెడిపోయిన వారం, పతనమైన వారం, దేనికి ప్రయోజనకరంగా లేని మనలను ఆయన వెలుగుగా మార్చినవాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములు ఇలా రాయబడి ఉన్నది, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు అనలేదు. ఇప్పుడైతే ప్రభువు లేకపోతే మనకు వెలుగు లేదు, ప్రభువు లేకపోతే మనకు జ్ఞానము లేదు, ప్రభువు లేకపోతే మనకు రూపము లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన పునరుద్ధరించువాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ కదా. ఇంక అయిపోయింది నా జీవితం ఇంతే అని ఎవ్వరూ నిరాశపడవలసిన అవసరము లేదు. దేవుడు తిరిగి ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను ఆయన పునరుద్ధరిస్తాడు. మంచిది ప్రియులారా, ఈ నోవహు ఆయన ఓడలో నుండి ఆయన బయటికి వస్తూ ఉండగా దేవుడు చేసిన 3 నూతనమైన కార్యములు చాలా ఉన్నాయి. 3 నూతనమైన కార్యములను మనము ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. ఇది మాట. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. 5వ వచనం కూడా, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. ప్రియులారా, మొదటి మాట ఇలా చెప్పుకుందాం మనం. దేవుడు ప్రకృతిని గద్దించి పునరుద్ధరణ, నూతనమైన పునరుద్ధరణ చేయు దేవుడు. ఆయన ప్రకృతిని గద్దించి పరిస్థితులను ఆయన గద్దించి, మన స్థితిగతులను ఆయన గద్దించి, నీ పరిస్థితులు ఏవైతే నీకు ఆటంకంగా ఉన్నాయో వాటిని ఆయన గద్దించేవాడు. నూతన పునరుద్ధరణ అనుగ్రహించు దేవుడు. నూతన పునరుద్ధరణ.
చాలాసార్లు మన జీవితాల్లో ఏదో ఒక మేఘం, చీకటి అలుముకున్నట్లుగా ఉంటుంది. అది మనలో నుండి తీసివేయబడదు. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని కార్యాలు అవి తెలుసో తెలియక లేదా మన మీద నింద వేసో అవి ఎలా ఉంటాయంటే మన జీవితకాలం అంతా మచ్చ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్నాడు, నీ మచ్చను నేను ఏనాడో తుడిచివేశాను, అసలు నీకు మచ్చే లేదంటాడు ఆయన. ఆయన దగ్గరకు వస్తే ఎలా పునరుద్ధరిస్తాడు అంటే, మనము ఏదైనా పెన్సిల్తో రాసామనుకోండి, పెన్సిల్తో రాస్తే దాన్ని తుడిచివేయడానికి ఏముంటుంది? ఎరేజర్ అంటారా? మా కాలంలో మేము రబ్బర్ అనేవాళ్ళం. ఎరేజర్తో తుడుస్తాం కదా. అయినా ఆ మరక ఉంటుంది కదా, నల్లగా కనపడుతుంది. లేదా బాగా గట్టిగా గీసామంటే పేపర్ అయినా చినిగిపోవాలి, అరిగిపోవాలి. లేదు ఈ దినాల్లో ఇంక్ తుడపడానికి అదేదో వచ్చింది వైట్గా, వైట్నర్తో తుడిపినా కూడా అక్కడ ఏదో తుడిపారు అని తెలుస్తుంది. దేవుడు క్షమిస్తే అలా కాదు. మరి నీవెన్నడూ కూడా ఆ పాపము చేయలేదు, ఆ మచ్చను నేను తుడిచివేశాను, ఆ మచ్చను నేను పునరుద్ధరించాను, ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని ఆయన అన్నాడు. అందుకే ప్రియులారా, మన జీవితాలను మనం ఎప్పుడైనా దేవుని కోణములో నుండి చూడాలి, మానవ కోణం కాదు. మానవ కోణములో నుండి మనం చూసామనుకోండి, మానవ కోణము మాటికి మన జీవితాల్లో చీకటిని చూపించేది. మానవ కోణము మన నలిగిపోయిన పరిస్థితిని చూపించేది. మనము గాఢాంధకారములో ఉన్నామే, గాఢాంధకారమును చూపించేది. ప్రియులారా, మన దేవుడు ఆయన పూర్తిగా పునరుద్ధరించువాడు. కంప్లీట్ రెస్టోరేషన్. ఇంకా మరలా ఆయన ఎలా చేస్తాడంటే, ఇక్కడ మనం ఎరుగుదాం, జల ప్రళయము ప్రపంచమంతటినీ ముంచివేసింది కదా. ఈ జల ప్రళయాన్ని గురించి భారతదేశంలో కొన్ని కథలు ఉన్నాయి. జల ప్రళయమును గురించి యూదుల చరిత్రలో వ్రాయబడి ఉన్నది. ఈ జలప్రళయమును గురించి జపాన్ వారి గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. ఈ జలప్రళయమును గురించి చైనా వారి గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. ద ఆర్కియాలజీ ఆఫ్ ద బైబుల్, ఆర్కియాలజికల్ బైబుల్ అని ఒక బైబుల్ ఉంది. సో నా లైబ్రరీలో ఉంది. సో అందులో ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఆ జలప్రళయము ద్వారా ప్రపంచమంతా మునిగిపోయింది. దేవుడు ఆ నీళ్లను ఆయన క్రమక్రమముగా ఆ నోవహు ఓడను నీళ్లలో నుండి బయటికి తీయాలి, దానిని బయటికి నడిపించాలి. తిరిగి ఆరిన నేలను దేవుడు పునరుద్ధరించాలి. అంటే ఎంత కష్టమండి. మన దాన్ని ఏ జల అందాం? రామ్ జల అంటారా? వాళ్ళు ఇస్లాం జల అంటారు. అది ఇస్లాం జల అంటారు, రామ్ జల అంటారు. ఆనాడు మన ఆదోని ప్రాంతాన్ని యాదవులు పరిపాలించారు. యాదవ రాజులు ఆ కొండ మీద వారు చాలా ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పటికీ వారు నూరుకున్న రోళ్ళు ఉన్నాయి, వారు కట్టిన ఇండ్లు ఉన్నాయి, శిథిలాలు ఉన్నాయి, వారు అక్కడ ఉన్న కొలను ఉంది. వారు ఒక ఆ జలను తయారు చేశారు. ఈ రెండు కొండల మధ్య ఒక ప్రాజెక్టు మాదిరిగా ఆ దినాల్లో చేసింది. అది యాదవ రాజులు చేసినటువంటి మేలది. ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను ఆ నీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంటాయండి? అది ఏమన్నా ఎవరికి తెలుసా మీకు? అందాజు మీద ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మన రామ్ జల, ఇస్లాం జల ఆ ప్లేస్ 10 ఎకరాలు. 10 ఎకరాల నీళ్లను తోడడానికి ఆదోన్లోన అవి చెడిపోయాయని ఎంతకాలం పట్టింది? దాదాపుగా 2 నెలలు, దాదాపుగా 20-30 మోటార్లు అయినా కూడా అది లేదు. ఎందుకు చెప్పానంటే, ఈ ప్రపంచమంతా నీళ్లతో మునిగినప్పుడు దేవుడు దీనిని ఎలా ఆయన ఆరిపోజేశాడు మీరు ఊహించండి. దేవుడు ఎలా ఆరిపోజేశాడు ఆయన. ఆ నీళ్ళ మీదికి
ఆయన బలమైన జలములను ఊదగా, ఆయన బలమైన జలములను ఆయన రప్పించాడట. ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఆ నీళ్ళంతా అలా ఉండగా దేవుడు ఏం చేశాడంటే, చూడండి అక్కడ మొదటి వచనం ఆదికాండం 8:1 దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన. దీన్ని మనం ఊహిద్దాం. అలా భూమి మీద అంతా నీళ్ళు ఉన్నాయి, దేవుడు ఇట్లా నా వైపు చూడండి కొంచెం, అంటే ఇది నిద్రకాలం, ఎవరు నిద్రపోవట్లేదులేండి. చెయ్యి అట్లా అన్నాడు, అంతే. చెయ్యి అట్లా అన్నాడు. ఆ విసిరిన ఆ గాలికి ఈ నీళ్ళు ఏమైపోయాయి? అవి క్రమక్రమముగా తగ్గిపోతూ వచ్చాయి. ప్రియులారా, మన దేవుడు ఆ జలముల పైన ఊదినవాడు. మన దేవుడు ఆయన సార్వభౌముడైన వాడు. జలములు అవి ప్రచండ జలములు, ప్రచండ జలములను ఆయన నిమ్మలపరిచాడు. ప్రచండ జలములను ఆయన నిమ్మలపరిచాడు. జలములు అన్న ఆ మాటకు వేరుగా మరొక పదం పెట్టండి. థ్యాంక్ యూ. ప్రచండ జనములను కూడా ఆయన నిమ్మలపరచువాడు. చాలాసార్లు అనుకుంటాం, ఇదేంద్రా నాయన బాబు, ఇటు సైడు వీళ్ళు ఇట్లా అంటున్నారు, అటు సైడు వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇలా నిందిస్తున్నారు, వాళ్ళు ఇలా నిందిస్తున్నారు, ఏంటి నా పరిస్థితి? ఎంతమందినా నిందించని దేవుడు ఇట్లా అంటాడు, అంతే. చెప్పండి ఒకసారి, మీరు కూడా ఇట్లా అనండి, చెయ్యి, అంతే. దేవుడు ఇట్లా అంటాడు, అంతే. ఇట్లా అంటాడు, అవన్నీ ఏమైపోతాయి? కొట్టుకొని పోతాయి, అంతే. ఆ గాలిలో కొట్టుకొని పోతాయి. దేవుడు ఆరిన నేలను ఆయన అనుగ్రహించువాడు. చూడండి 29వ కీర్తనలో దావీదు తన అనుభవములో నుండి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత సార్వభౌముడో. 29వ కీర్తన వచనం 10, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ ప్రళయము మీద ఆయన కూర్చున్నాడట. ప్రళయం ఆయనకు లోబడుతూ ఉంది, జల ప్రవాహము ఆయనకు లోబడుతుంది. సముద్రాన్ని ఆయన ఎండిపోయేలా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, నహూము గ్రంథములో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేసెను, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేసెను, బాషానును కర్మేలును వాడిపోయెను, లెబానోను పుష్పము వాడిపోయెను. ప్రియులారా, దేవుడు ఆయన సముద్రాన్ని ఎండిపోజేసే దేవుడు. ఆయన గొప్ప శక్తి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉండగా దేవుడు ఆయన శక్తి ద్వారా తన కార్యమును ఆయన జరిగించేవాడు కదా. యేసు ప్రభువారు భూలోకములో ఆయన జీవించిన దినాలలో గలిలయ సముద్రం మీద ఎగసిపడే గాలులు, అలలు ఆ ఓడను ముంచివేస్తాయి అన్నట్లుగా ఉండగా శిష్యులు వారు భయము చేత కేకలు వేశారు. అయ్యో ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నట్లుగా ప్రభువును వారు లేపారు. అప్పుడు ప్రభు ఏం చేశాడండి? మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:25. వారు ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రియులారా, వినండి, మళ్ళా నేను వాస్తవం చెప్తున్నాను మీకు. వాస్తవం అంటే వాస్తవమే. 2024లో మీకు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చాయా, రాలేదా? ఏం చెప్పట్లేదు. వచ్చాయా? బాధలు వచ్చాయా, రాలేదా? వచ్చాయా? అప్పుడప్పుడు కన్నీరు వచ్చిందా, రాలేదా? 2025లో కూడా అలాంటివి ఉంటాయి. లేవని చెప్పాను అనుకో, నేను నా ఇంత అబద్ధ బోధకుడు మరొకడు ఉన్నాడు.
లేవని చెప్పే దండిగా ఉన్నారు ఈ దినాల్లో. ఇంకా 2025 మీకు ఏ కష్టమో ఉండదు, ఆమేన్ చెప్పండి అందరూ అని మీ అందరితో ఆమేన్ చెప్పించే వాళ్ళు దండిగా ఉంటే అక్కడికి వేల మంది కూడా పోతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రియులారా, మనం ఈ లోకములో జీవించినంత కాలం, ఈ శరీరములో ఉన్నంత కాలం అనారోగ్యాలు ఉంటాయి, విపత్తులు ఉంటాయి. సరే, మీ బంధువులో మీకు తెలిసిన వాళ్ళు 2024లో అక్కడక్కడ చనిపోయారా లేదా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా కదా? ఈ మధ్యనే మాకు బాగా ప్రియుడైన దేవుని సేవకుడు గద్దెరాళ్ళ దేవదాస్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. 2025లో కూడా కొంతమంది వెళ్ళిపోతారు. ఇవన్నీ సత్యాలు. ప్రియులారా, అనారోగ్యము అనే తుఫాను రేగవచ్చు, విపత్తు అనే తుఫాను రేగవచ్చు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఘర్షణలు, అపవాది యొక్క దాడి, ఇవన్నీ కూడా రావచ్చు. కానీ మనం చేయవలసిన పని ఒకటే, ఆనాడైనా ఈనాడైనా ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రభువును మనం విషయాన్ని చెప్పాలి ఆయనకు. ప్రభువా, మేము నశించిపోతున్నాము. దేవుడు నోవహును ఆ ఓడలో అలాగే విడిచిపెట్టినవాడు కాడు. ఆయన మనలను కూడా అలాగే విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన నూతనమైన పునరుద్ధరణ ఆయన అనుగ్రహించేవాడు. నూతనమైన పునరుద్ధరణ నీ జీవితంలో కావాలా? అయితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి విషయములో ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు. మీరు ప్రార్థన దేవునికి చేయకుండా మీ జీవితాల్లో ఏమి చేసినా సాధించేది సున్నా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రార్థన దేవుడు లేకుండా నీవు ఒక క్షణం కూడా బ్రతకలేవు. దేవుడు లేకుండా నీకు జ్ఞానము ఉండదు. దేవుడు లేకుండా నీకు చదువు లేదు. దేవుడు లేకుండా నీకు ఆరోగ్యము లేదు. దేవుడు లేకుండా ఏదీ లేదు. ఆయన లేకుండా మనమే లేము. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏమన్నాడు? దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సో నెంబర్ 1 మొదటిది మనం ముగించాం. దేవుడు ప్రకృతిని గద్దించేవాడు. ప్రకృతినే కాదు, పరిస్థితులను గద్దించేవాడు, అనారోగ్యమును గద్దించువాడు, నూతన పునరుద్ధరణ అనుగ్రహించువాడు. 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. మరలా ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా చదువుకుందాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన దేవుడు వాయువు విసురునట్లు చేయుట వలన. సో నెంబర్ 2, రెండవది, దేవుడు తన ఆత్మ ద్వారా నూతన కార్యమును చేయువాడు. ఆత్మ ద్వారా నూతన కార్యమును చేయువాడు. ఇక్కడ వాయువు అనే మాటకు ప్రియులారా అనేక రకాల పదాలు, అంటే హీబ్రూలో పాత నిబంధన హీబ్రూ భాషలో వ్రాయబడి ఉన్నది. కొత్త నిబంధన చెప్పండి గ్రీకు భాషలో వ్రాయబడి ఉన్నది. హీబ్రూలో అక్కడ వాడబడినటువంటి పదము ఏమిటి అంటే రూహా అనే పదాన్ని వాడారు. రూహా అనే పదము ఏమిటంటే దేవుని ఆత్మను చూపించేది. రువా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం కదా ఇప్పుడే ప్రారంభంలో. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనింది కదా. అక్కడ ఆత్మ అనే పదానికి ఏ పదాన్ని వాడారు? రువా అనే పదాన్ని వాడారు. ఇక్కడ వాయువు అనే ఆ మాట ఉంది కదా 8వ అధ్యాయంలో
మొదటి వచనములో ఆ వాయువు అనే మాటకు కూడా ఏ పదాన్ని వాడారు? రువాహ్. రువాహ్ అనే పదాన్ని వాడారు. అంటే పిల్లల దేవుడు తన ఆత్మ ద్వారా, గాలి అంటే గాలి కాదు, ఇది దేవుని ఆత్మ కార్యము. దేవుడు తన ఆత్మ ద్వారా, మనము నమ్మేదేమిటి? తండ్రి చెప్పాలి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుణ్ణి నమ్ముచున్నాము. ద బేసికల్ ఎసెన్షియల్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. దీని మీదనే ఈనాడు అనేక చీలికలైపోతున్నాయి. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుణ్ణి నమ్ముచున్నాము. దేవుడు తన ఆత్మ ద్వారా పునరుద్ధరణ ఎక్కడ కావాలన్న, నూతన కార్యము ఎక్కడ జరగాలి అన్న ఆత్మ ద్వారాని, పునరుద్ధరణ ఎక్కడ జరగాలన్నా ఆత్మ ద్వారాని కదా. ఆదికాండం 1:2 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నిర్గమకాండములో కూడా ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు చేసినటువంటి నూతన కార్యము కూడా దేవుని ఆత్మ ద్వారానే జరిగిందండి. ఇశ్రాయేలు ప్రజల మధ్య, వారు ఐగుప్తులో ఉండగా ఐగుప్తు బానిసత్వములో ఉన్నారు, వారిని దేవుడు విడిపించాలి, ఎర్ర సముద్రమును దాటించాలి. ఎలా? అక్కడ కూడా దేవుడు తన ఆత్మ ద్వారాని కార్యమును ఆయన జరిగించాడు. ఆత్మ ద్వారాని ఎర్ర సముద్రము ఏమైందట? ఆరిన నేల, పొడి నేల. పొడి నేల అంటే వాళ్ళు నడుస్తూ ఉండగా బురద కాదు, కాళ్ళకు బురద కూడా అంటుకోలేదండి, పొడి నేలగా దేవుడు చేశాడు. ఈ సామాన్యమైన గాలి ద్వారా అది సాధ్యమయ్యేది కాదు, అసాధారణమైన గాలి అది. అదే దేవుని ఆత్మకార్యము, పరిశుద్ధాత్మ దేవుని కార్యము. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుడు ఏం చేశాడు? ఆయన ఆరిన నేలగా కదా. బలమైన గాలి అనగా పరిశుద్ధాత్మ దేవుని కార్యము. ఈనాడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యమని చాలామంది ఏం చేస్తున్నారు? ఏవో భాషలు మాట్లాడుతున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం కాదు. మరి కొంతమంది చాలా తిక్కగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఎగురుతుంటారు, వెనక పోతారు. సరే, వెనక పోయేటప్పుడు వీడి వెనక బాడీ గార్డ్ ఎందుకు పట్టుకోవడానికి? వాళ్ళు ఇలా పడిపోతుంటే పట్టుకోవడం ఏందది? దిస్ ఆర్ ఆల్ ఫాల్స్ యాక్టివిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అలా చేసేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన దానిని ఆయన లేపేవాడు, ఆయన పడగొట్టేవాడు కాదు. ప్రియులారా, పడగొట్టేవాడు కాదు ఆయన. ఒకసారి పెంతెకోస్తు పండుగ దినానికి వెళ్దాం మనం. అంటే ఎక్కడ? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకుందాం. ఆనాడు పెంతెకోస్తు దినాన విశ్వాసుల మీద ఒక బలమైన గాలిని దేవుడు ఊదాడు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుండిన వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, అసలు మనము దీన్ని బైబిల్ని ఎప్పుడైనా సరే ఎక్సిజీజీ స్టడీ అంటారు. అంటే ఎక్సిజీజీ స్టడీ అంటే ఎలా చెప్పాలి? నేను మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా,
సో ఇప్పుడు మనము ఒక పార్ట్ను దాన్ని స్టడీ చేయాలంటే ముందు ఆ భాగాన్ని తీసుకోవాలి, ఆ భాగాన్ని డిసెక్షన్ చేయాలి. దాంట్లో మరొక చిన్న భాగం దాన్ని తీసి ఆ తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి ఆ తర్వాత ల్యాబ్లో పెట్టి దాన్ని అంతా టెస్ట్ చేస్తామే. అలాగే బైబిల్ను కూడా ఓకే అలా చదవకూడదు, ఒక్కొక్క పాయింట్ను విభజించుకుంటూ వెళ్ళాలి. బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎందుకు దేవుడు పుట్టించాడు? ధ్వని ఎందుకు దేవుడు ఆనాడు ఆ రోజు యెరూషలేములో పుట్టించాడు? సరే, ఇక్కడ కొంతమంది మనమంతా గ్రామాల్లో నుండి వచ్చిన వాళ్ళం. పండుగలు వచ్చేటప్పుడు ఆ గుడి దగ్గర లేదా చర్చి దగ్గర ఎక్కడ ఒకటి ఇట్లా పొడువుగా ఐరన్ అవుట్ అన్నాడు చూడు, అది అవుట్ అని చెప్పాలనే దాంట్లో కొంచెం సీసం పోసి ఒక ఒత్తి వెలిగించి పెట్టి అంటే ఎందుకు శబ్దమే, శబ్దము? పండగ స్టార్ట్ అయింది రండి అని. సరే, అది పక్కన పెడదాం. కొన్ని చర్చెస్లో పెద్ద గంట పెట్టింటారు. గంట 1వ గంట, 2వ గంట, 3వ అచ్చా గేరికంతా వినబడాల శబ్దం. అది ఎందుకు? ప్రార్థన స్టార్ట్ అయింది రండి కదా. పూర్వకాలంలో అందరు ఇండ్లలో ఉండేవాళ్ళు. ఇండ్లలో ఉంటే తప్పెడతో ఒక శబ్దం కొట్టుకుంటూ పోతుంటే ఇంట్లోనే కూర్చొని ఏమనేవాళ్ళు? చెప్పండి అమ్మా, ఎవరో చచ్చిపోయినారు. శబ్దము అనేది ప్రజలందరినీ ఒకచోటికి రప్పించటానికి దేవుడు చేశాడు అక్కడ. ప్రియులారా, ఈ ఒక్కొక్క భాగము వివరించుకుంటూ పోతే అద్భుతమైన సంగతులు ఉన్నాయి. అపోస్తల కార్యం చెప్పేటప్పుడు నేను యూట్యూబ్లో చెబుతాను వాటిని. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే వారి మీదకి ఒక బలమైన గాలి వారి మీదకి రాగా వారందరూ దేవుని ఆత్మచేత నిండిరి. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో నూతనమైన కార్యము ఆరంభము కావాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. మనం వేటి చేత నింపబడుతుంటాం? ఆవేశం చేత నింపబడతాం. ఇంకా ఇల్లు కాదది. ఏమవ్వాలి? మనకు ఆవేశం వచ్చిందంటే ఏమందని నవ్వుతున్నారు అందరూ. ఆవేశం వచ్చిందంటే ఇక తలక్రిందులు అయిపోవాలి. మరీ ప్రాముఖ్యంగా ఇప్పుడు యవ్వన పిల్లలు కూడా అట్లే ఉంటారు. నేను కూడా నా యవ్వన కాలంలో అప్పుడు యేసుప్రభు నమ్ముకోలేదు. మీరు నమ్ముకున్నారు కదా? నమ్ముకున్నారా? నమ్ముకోకపోతే మాత్రము ఆవేశము చేత మనం నింపబడినప్పుడు అల్లకొల్లోలమైపోతుంది. కానీ అదే ప్రభువును నమ్మినవారు, ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఉన్నారు, పాతగా పెళ్ళైన జంటలు. మేము కూడా జంటలమే. మీరు కొత్తగా పెళ్ళైన జంటలు, మేము పాతగా పెళ్ళైన జంటలం. మేము అప్పుడప్పుడు కోప తాపాలు ఏం చేయాలి? అప్పుడు ఒక ఆయన అన్నాడు, భార్య కోపం వచ్చింది మాట్లాడుతుందంట. అప్పుడు మెల్లగా డ్రెస్ వేసుకొని అట్లా ఒక 4 అడుగులు అట్లా వేసి రోడ్డు మీద నుంచి రావాలంట. అప్పటికేమైపోతుంది? కూల్. అలాగే భర్తకు కూడా కోపం వచ్చినప్పుడు ఈయన పెన్నం మీద ఎగిరెగిరి పడుతుంటే ఈమె కూడా ఎగిరెగిరి పడుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు ఆమె ఏం చేయాలి? కొద్దిసేపు మౌనంగా ఉండడం. పిల్లరా, చాలాసార్లు ఆత్మ చేత నింపబడకపోతే మన జీవితాల్లో ప్రభువు నమ్మిన మనం ఆవేశం చేతనే నింపబడేది. ఆవేశము చేత తీసుకునే తీర్మానాలు, ఆవేశము చేత మనం మాట్లాడే మాటలు, ఆవేశము చేత చేసే కార్యాలు అన్నీ అనర్థాలే. అదే ఆత్మచేత మనం నింపబడ్డామనుకోండి ప్రియులారా, దేవుడు ఒక నూతనమైన కార్యమును జరిగిస్తాడు. నూతనమైన ఆయన చిగురునిస్తాడు, నూతనమైన పుష్పాన్ని ఇస్తాడు, నూతనమైన ఫలాన్ని ఇస్తాడు. ఆయన అన్నీ నూతనమే. దావీదు అనుభవములను ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను.
నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చాలు. దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదికి ఆయన వస్తాడో, ఆయన మనల్ని రూపాంతరము చేస్తాడు. ఆయన కొన్నిసార్లు మనం అంటాం, అన్న మా అబ్బాయి చాలా పిరికివాడన్నా, మా అమ్మాయి చాలా భయస్తురాలు. వినండి, ఎప్పుడైతే యేసు ప్రభువును నువ్వు నిజంగా నమ్మావు అంటే, యేసు క్రీస్తు ప్రభు వారి ఆత్మ నీలోనికి వచ్చాడు అంటే, ఆ ఆత్మ ఎలాంటి వాడో తెలుసు. ఆయన యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, భయమును పుట్టించు ఆత్మ, భక్తిని పుట్టించు ఆత్మ. ఎన్ని చెప్పాను నేను? మళ్ళా చెప్తాను. జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ, వివేకమునకు ఆధారమైన ఆత్మ, ఆలోచనకు ఆధారమైన ఆత్మ, బలమునకు ఆధారమైన ఆత్మ, తెలివిని పుట్టించే ఆత్మ, భయమును పుట్టించే ఆత్మ, భక్తిని పుట్టించే ఆత్మ. ఎన్ని? యెహోవా 7 ఆత్మలనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 ఆత్మలు అంటే ఆత్మ యొక్క సంపూర్ణత. నిజంగా నీవు యేసు ప్రభువు నమ్మి తీర్మానం చేశావు అంటే, అయ్యా అమ్మా నీలోనికి ఆత్మ వస్తాడని జ్ఞానమునిస్తాడు, వివేకమిస్తాడు, ధైర్యమునిస్తాడు, బలమునిస్తాడు. నీ జీవితంలో ఆయన భయమునిస్తాడు, భక్తినిస్తాడు కదా, దేవుని ఆత్మ ద్వారా. అందుకే ఒక మాట అన్నాడు ఎఫెసీ పత్రిక 5:18, మద్యముతో మత్తులై ఉండకుడి గాని ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. అంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి కదా. ఇక్కడ ఈ కంపారిజన్ ఏంటిది? బైబిల్ గ్రంథములో మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండి. ఎందుకు మద్యమును దేవుని ఆత్మను పోల్చాడు ఇక్కడ? మద్యమును అదే వచనములో, మద్యము అదే వచనములో దేవుని ఆత్మ, రెండు ఎందుకు అక్కడ దేవుడు పోల్చాడు అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు పోల్చాడు? దురాత్మ అన్నాడు బ్రదర్. సిస్టర్ చెప్పండి, ఎందుకు? వై గాడ్ కంపేర్డ్ విత్ వైన్ అండ్ స్పిరిట్? చెప్పండి అమ్మా, ఏదో చెప్తుండ్రు సిస్టర్స్. పరిశుద్ధాత్మ, దురాత్మ. మళ్ళీ వీళ్ళు కూడా ఎట్లా చెప్పినారు. ఇప్పుడు బాగా తాగాడు అనుకోండి, ఒక వ్యక్తి తాగాడు అనుకోండి, బ్రదర్ తాగాడు అనుకోండి, అంటే మీరు ఇట్లా అన్నాలని, తాగాడు అనుకోండి, తాగి ఇట్లా ఇట్లా పోతుంటాడు. అప్పుడు ఏమంటారు? ఆయన దాని వశములో ఉన్నాడు. పోన్లే, తాగి మాట్లాడుతూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటారు? తాగినాడులేండి, విడిచిపెట్టండి. దాని పవర్లో ఉన్నాడు. వెరీ గుడ్. దాని పవర్లో ఉన్నాడు అంటే దాని పవర్లో ఉంటే అది మాట్లాడిస్తుంది. అట్లనే దేవుని ఆత్మ చేత మనము నింపబడితే, ఇప్పుడు చెప్పండి, ఆత్మ పవర్లో ఉంటాము, ఆత్మ మాట్లాడించినట్లుగా మాట్లాడతాము, ఆత్మ పాడమంటే పాడుతాము, ఆత్మ మౌనముగా ఉండమంటే మౌనంగా ఉంటాము, ఆత్మ వెళ్ళమంటే వెళ్తాము. దేవుని ఆత్మ స్వాధీనములో ఉన్నప్పుడు దేవుడు నూతనమైన కార్యమును ఆయన జరిగిస్తాడు. 3వ మాట చెప్పి ముగించుకుందాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడేను. సో మొదటి మాట ఏం చెప్పామండి? ఇది మనం ప్రకృతిని గద్దించి నూతన పునరుద్ధరణ. 2వ మాట ఆత్మ ద్వారా నూతన కార్యము. 3వ మాట ఆయన శాపమును తొలగించి
నూతన ఆశీర్వాదమిచ్చు దేవుడు. ఆయన శాపమును తొలగించి నూతనమైన ఆశీర్వాదం, నూతన పునరుద్ధరణ, నూతన కార్యము, నూతన ఆశీర్వాదం. ప్రియులారా, దేవుడు శాపమును తొలగిస్తాడు ఆయన. ఇది అధ్యాయాన్ని అంతా మీరు తర్వాత చదువుకోండి. ఆ శాపాన్ని దేవుడు ఎలా తొలగించాడంటే, 1, నీళ్లు తగ్గిపోతూ వచ్చాయి, 8వ అధ్యాయం 5వ వచనం. 2, ఆ నీళ్లు ఎండిపోతూ వచ్చాయి, 6వ వచనం నుండి 14వ వచనం. 3, ఆ తర్వాత ఓడలో నుండి వారు దిగి వచ్చారు కదా. ఈ 3 విధాలుగా దేవుడు ఆయన కార్యమును జరిగించాడు. ప్రియుల, మానవుడు శాపములో ఉండగా, శాపం ఎందుకు ప్రారంభమైంది? మానవుని యొక్క అవిధేయత. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముతో ఏమన్నాడు? ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడు. నీ నిమిత్తము నేల, శాపం. అసలు అప్పుడప్పుడు అంటారే కోయిల పాట అంటాం కదా మనం. పాట కాదంట, అది వేదనతో వేసే కేక అంట. సింహాలు, వాటి అరుపులు, అన్నీ ప్రకృతిలో ఉన్న జంతువులన్నీ కూడా అవి శాపాన్ని భరిస్తూ ఉన్నాయి. సముద్రాలు శాపాన్ని భరిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు విత్తనాలు తయారు చేస్తున్నారు కదా, మంచి పంట రావాలి అని కొత్త ఏమంటారు, కొత్త వంగడాల కొత్త విత్తనాలు తయారు చేస్తు, ఇంకా ఎక్కువ పంట రావాలి. వినండి, ఈ భూమి మీద శాపము తొలగిపోయేంత వరకు ఇవన్నీ తక్కువగానే పండుతుంటాయి. మనందరము శాపములో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపమును ఆయన భరించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు మనమంతా చదవాల్సిన అవసరం లేదు, కానీ మధ్య భాగములో నుండి యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అబ్రహాము యొక్క ఆశీర్వచనము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ శాపమును నా శాపమును ఆయన భరించాడు. శాపములో నుండి ఆశీర్వాదములోనికి ఆయన మనలను నడిపించువాడు. ఈ నూతన సంవత్సరంలోనే కాదండి, మన జీవితం అంతా. నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆమె పేరు ఆమె ఉన్న పట్టణము ఎరికో. ఆ ఎరికో ప్రాకారము పైన ఆమె ఉంది. ఆమె వేగుల వారిని దాచింది. ఆమె ఎవరు? రాహాబును గురించి, ఆమె ఉన్న పట్టణము శాపగ్రస్తమైన పట్టణం, అది ఎరికో. ఆమె జీవితము శాపగ్రస్తమైన జీవితం. అసలు ఆమెను ఏమంటున్నారు? వేశ్య అంటున్నారు. కానీ ప్రియులారా, ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగా శాపమును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదముగా మార్చినవాడు ఆయన. అసలు ఒక వేశ్యను యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆయన వ్రాశాడట. నేనంటే మీకు అర్థం కావడం చెప్తాను. ఇక్కడ ఎవరు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే మీరేమనుకోవద్దండి, నాకు తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మన ఏమంటాం, కుటుంబాల్లో అందమా? కాదు. అంటే కొన్ని దళిత కుటుంబాలలో ఒక ఇంటిలో ఒక స్త్రీని ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు? బసివినిగా ఉంచేవాళ్ళు. దేవదాసి అనేవాళ్ళు, బసివి అనేవాళ్ళు. మన ప్రాంతంలో కర్ణాటక బార్డర్లో బసివి అంటే ఆమె దేవునికి చెందినది అని అర్థం. కాకపోతే ఆమె ఎవరితోనైనా ఆమె ఏం చేసినా అది దేవునితో చేసినట్లు అని, అదంతా ఒక చరిత్ర లేండి. ఈ బలిసిన
ఈ మత ఛాందస్సవాదులు వారి కామ వాంఛలు తీర్చుకోవడానికి ఈ నిమ్న జాతి స్త్రీలను దేవునికి అర్పితమని ఒక చేసిన దురాచారం ఇది. అలాంటి కుటుంబాల్లో ఒకవేళ ఎవరైనా మనం పుట్టింటే మన బ్యాక్గ్రౌండ్ రాసుకుంటూ వస్తే మా అవ్వ బసివి అని రాసుకోగలమా? నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రాసుకోగలమా, రాసుకుంటామా? రాసుకోము. చెప్పుకోవడానికి కూడా మనము ఫీల్ అవుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన వంశావళిలో వేశ్య అయిన రాహాబును గురించి ఆయన వ్రాసుకున్న దేవుడు. ప్రియులారా, శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చే దేవుడు. ప్రియులారా, మన దేవుడు మనకు ఆశీర్వాదమును ఇచ్చినవాడు. అయితే మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రభువును స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో సాగి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయుతులతో పాటు నశింపకపోయెను. దేవుడు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమె గర్భములో నుండి ఓబేదొచ్చాడు, ఆమె గర్భములో నుండి దావీదొచ్చాడు, ఆమె గర్భములో నుండి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు శాపమును తొలగించి ఆశీర్వాదమిచ్చు దేవుడు. ఈ నూతన సంవత్సరములో 1 నూతనమైన పునరుద్ధరణ ఇచ్చు దేవుడు, 2 నూతనమైన కార్యమును జరిగించు దేవుడు, 3 నూతనమైన ఆశీర్వాదమిచ్చు దేవుడు. వాటిని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్.